ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు అంత్యక్రియలు ఇవాళ ఫిల్మ్ సిటీలో జరగనున్నాయి. గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లోని ఓ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. రామోజీరావు అంత్యక్రియలను ఇవాళ నిర్వహించనున్నారు. అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో ఉదయం 9 నుంచి 10 మధ్య అంత్యక్రియలు జరపనున్నారు. అయితే ఇవాళ రేపు 2 రోజులు సంతాప దినాలుగా ప్రకటిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రామోజీరావు తన స్మారక కట్టడాన్ని ముందే సిద్ధం చేసుకున్నారు. రామోజీ ఫిల్మ్ సిటీలోని విశాలమైన ప్రాంతంలో ఆయన నిర్మాణం చేయించుకున్న ఆ స్మృతి కట్టడం వద్దే ఇప్పుడు అంతిమ సంస్కారాలు జరగనున్నాయి. రామోజీరావు అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. రామోజీ ఫిల్మ్ సిటీలోని స్మృతివనంలో నిర్వహించనున్న అంత్యక్రియల ఏర్పాట్లను దాదాపుగా పూర్తి చేశారు. పలువురు ముఖ్యమంత్రులు, ప్రముఖులు, పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు తరలిరానున్న దృష్ట్యా పకడ్బందీ భద్రత ఏర్పాటు చేయాలని సిఎస్ పోలీస్ అధికారులను ఆదేశించారు. ఇప్పటికే అయితే అంత్యక్రియల కార్యక్రమాన్ని వేదిక వెలుపల LED తెరల ద్వారా ప్రత్యక్ష ప్రసారం చేయాలని రామోజీ ఫిల్మ్ సిటీ ప్రతినిధులకు పోలీసులు సూచించారు.